చికెన్ డ్రమ్ స్టిక్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీస్లు 2, కాశ్మీరీ కారం తగినంత, ఉప్పు తగినంత, ఆవపొడి 1 టీ స్పూన్, బ్రౌన్ షుగర్ 2 టీ స్పూన్లు, టమాటో సాస్ 3 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టీ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో శ్రీకాంత్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ మనం చికెన్ తీసుకుందాం మేడం. ఫస్ట్ దీన్ని కొంచెం మీద నుంచి కొంచెం కట్ చేసుకుందాం. సో మనకి ఏంటంటే స్కిన్ లేకుండా అలా చేసి పెట్టుకోవాలి మేడం. స్కిన్ లేకుండా అండ్ పైనుంచి ఇట్లా మామూలుగా కట్ చేసుకుంటే ఘాట్లు పెట్టుకుంటే లోపల కూడా మంచిగా కుక్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఇప్పుడు నువ్వు ఏవేవైతే కలుపుతున్నావో అవన్నీ ఆ లోపల దాకా ఇంకుతాయి. లోపల దాకా ఇంకుతాయి మేడం. సో ఒక పక్క పెట్టుకుంటే సరిపోతుంది అలా ఘాట్లు? ఒక పక్క 2 ఘాట్లు పెట్టుకో. 2 ఘాట్లు పెట్టుకోండి. అయిపోయింది మేడం. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కొంచెం ఆవపొడి, కొంచెం టొమాటో కెచప్, అంటే కొంచెం కారం పొడి వేసుకుందాం మేడం. కారం తగినంత మన ఇష్టం. సో పెద్దవాళ్ళు తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, చిన్నపిల్లలు తక్కువ వేసుకోవచ్చు మేడం. ఇది కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది మేడం కావాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. అండ్ కొంచెం వైట్ వెనిగర్ వేసుకుందాం మేడం. వెనిగర్ ఎస్ మేడం. అండ్ కొంచెం బ్రౌన్ షుగర్ ఎక్కువగా టేస్ట్ కోసం వాడతారు మేడం. అండ్ ఇది స్పైసీ ఎక్కువ ఉంటుంది కదా, చైనీస్ అక్కడ చైనాలో ఎక్కువ స్పైసీ ఎక్కువ తిన్నారు మేడం. అంటే కొంచెం ఇది అనేది స్పైసీనెస్ కొంచెం తగ్గిస్తుంది. కారం తగ్గించడం కోసం బ్రౌన్ షుగర్ వేస్తాం మేడం. అండ్ ఇది బ్రౌన్ షుగర్, ఇది వెనిగర్, ఇది 2 కలిపితే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. సో దీని తర్వాత ఇంకా పాన్ వేసేసుకోవడమేనా? కాదు మేడం, ఒక ½ అన్ అవర్ దీన్ని కొంచెం పక్క పెట్టాలి. ½ అన్ అవర్ అట్లా పెడితే అది మంచిగా దానికి చికెన్ ఊరుతుంది బాగా. ఊరుతుంది. ఇది ఇంకా మ్యారినేషన్ చేయగానే వెంటనే చేసేస్తే దీని మీద ఉన్న ఇదంతా వెళ్ళిపోతుంది మేడం, మ్యారినేషన్ అనేది. సో మనం ఏంటంటే అది కలిపేసుకున్నాక ఒక అరగంట సేపు అయినా ఊరనిస్తే ఇప్పుడు నువ్వు ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ వేసావో అవన్నీ ఆ ముక్కకి బాగా పడుతుంది. సో తింటున్నప్పుడు మనకు టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది అరగంట సేపు నానాలన్నావు. సో నువ్వు మనం కలిపుంచుకున్నాను మేడం అంతకుముందు. అండ్ ½ అన్ అవర్ దీనికి ½ అన్ అవర్ అయింది. సో ఇది బాగా ఊరింది, ఇదైతే మంచిగా ఊరింది మేడం. ఇప్పుడు మనం గ్రిల్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేద్దామా? స్టవ్ ఆన్. సో ఏం చేస్తా నెక్స్ట్? అండ్ కొంచెం బటర్ వేసుకుందాం మేడం. సో మనకి నూనె కంటే బటర్తో కాల్చుకుంటే బాగుంటుంది టేస్ట్ పరంగా. బటర్ని యూజ్ చేస్తూ నేను ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో అయితే. ఇప్పుడు చికెన్ గ్రిల్ చేసుకుందాం మేడం. ఇప్పుడు దీంట్లో ఒక చికెన్ తీసుకుందాం మేడం. ఒక సైడ్ 5 మినిట్స్ మేడం. అండ్ తర్వాత ఇంకో 5 మినిట్స్ ఇంకో సైడ్ గ్రిల్ చేసుకోవాలి మేడం, ఎందుకంటే రెండు సైడ్లో మంచిగా గ్రిల్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు నేర్చుకున్న వాటిలోని రెసిపీస్లోని నీకు చాలా కష్టంగా ఉందబ్బా, ఎంత కష్టంగా ఉందో నీ ఎలాగని దీన్ని వచ్చే తీరాలి అనుకున్నది ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. అది ఫ్రెంచ్, మన ఇక్కడ ఇండియన్ క్యూజిన్ కాకుండా ఫ్రెంచ్ క్యూజిన్ ఉంటుంది మేడం. మాకు అన్ని క్యూజిన్స్ నేర్పిస్తారు, ఫ్రెంచ్, చైనీస్, ఇటాలియన్. మనకు ఇండియన్సే కాకుండా చాలా నేర్పిస్తాయి మేడం. కానీ ఫ్రెంచ్ కొంచెం అది డిఫికల్ట్ ఉంటుంది మేడం. రెసిపీస్ అక్కడ వాడే రీజియన్ కానీ అలా ఇంగ్రీడియంట్స్ కానీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది మేడం అది చేయాలంటే. సార్ నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది మేడం. ఓ బట్ నీకు చాలా ఈజీగా బాగా వచ్చింది ఇది అనేది ఏమొచ్చింది అలాగా రెసిపీ? అంటే ఇండియన్స్ అయితే మంచిగా వస్తాయి మేడం, మన ఇండియన్ కాబట్టి మన ఇంట్లో కూడా చేసుకుంటాం. సో ఇండియన్స్ మన ఇక్కడికి సంబంధించిన రెసిపీస్ కంటే వేరే దేశపు రెసిపీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటావా? అంతేనా? సో ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, కానీ బేకింగ్ లో కూడా చేసుకోవచ్చా? దీన్ని బేకింగ్ లో కూడా చేసుకోవచ్చు మేడం. అంటే మనకు ఇంట్లో ఓవెన్ ఉండదు కాబట్టి చాలా మంది ఇంట్లో, కాబట్టి మళ్ళీ ప్యాన్, ఈ ప్యాన్ కాకుండా వేరే ప్యాన్ లో కూడా చేసుకోవచ్చు. గ్రిల్ ప్యాన్. ఓవెన్ లో అయితే ఎంత హీట్ లో పెట్టుకోవాలి? ఓవెన్ లో అయితే 200 డిగ్రీస్ పెట్టుకోవాలి. 200 డిగ్రీస్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. సో శ్రీకాంత్ అయిపోయినట్టేనా? అయిపోయింది మేడం. ఓకే ఆఫ్ చేసేద్దాం. ప్లేట్ స్టవ్ ఆఫ్ చేసుకుని మేడం ఇప్పుడు ప్లేట్లు వేసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఇది స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను మేడం, మామూలుగా గార్నిష్ కింద. కొంచెం పైనుంచి కూడా వేసుకుందాం మేడం. రెడీ మేడం చికెన్ డ్రమ్ స్టిక్స్. థ్యాంక్ యూ. తప్పకుండా చికెన్ డ్రమ్ స్టిక్స్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ డ్రమ్ స్టిక్స్ తయారీ విధానం. ఒక బౌల్లో చికెన్ లెగ్ పీసులు, ఉప్పు, ఆవపొడి, టమాటో సాస్, కాశ్మీరీ కారం, వెనిగర్, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఈ చికెన్ ముక్కలని గ్రిల్ ప్యాన్ లో ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ.